కూడా ఇంత చిత్తుగా మీరు టీడీపీతో కలిసి ఓడించారు. ఎన్నికల సమయంలో టీడీపీ కోరిందంతా అమలు చేశారు. డీజీపీతో సహా అధికారులందరినీ మార్చారు, చీఫ్ సెక్రటరీని కట్టడి చేశారు. ఒక చీఫ్ సెక్రటరీ మార్చారు తప్ప ఎవ్రీథింగ్ హస్ బిన్ డెలివర్డ్ కదా. సో అందువల్ల వైసీపీ ఆ రోజు విమర్శించింది కదా, పురంధేశ్వరుడు ఏం రాసిస్తే అది జరుగుతుంది అని. సో అందువల్ల క్లియర్గా బీజేపీ తన నష్టపరిచినా కూడా బీజేపీ మీద ప్రేమ ఉండడానికి అవకాశమే లేదు. అంటే భయంతో మాత్రమే మోడీతో ఉంటున్నాడు. భయం ఏంటి అందరికీ తెలుసు. ఈడీ కేసులు, సిబిఐ కేసులు అవి పెరుగుతాయి కానీ తగ్గాయి. ఇప్పుడు ఆల్రెడీ మద్యం పైన శ్వేతపత్రం సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు కూడా, ఈ కేసును కూడా ఈడీకి కూడా అప్పచెప్తాం. ఇందులో మనీ లాండరింగ్ జరిగింది, 1,00,000 కోట్ల నగదు అమ్మకాలు జరిగాయి అని ఆయన చాలా సీరియస్ ఆరోపణ చేశారు ముఖ్యమంత్రిగా. సో అందువల్ల ఆ మద్యం కూడా బహుశా ఈడీకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో మద్యం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసులు ఉన్నాయి. అందువల్ల మోడీ, అమిత్ షాలు ఎస్ అంటే విత్ ఇన్ అవర్స్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. ఎందుకంటే మనం హేమంత్ సోరెన్ చూసాము, అరవింద్ కేజ్రీవాల్ చూసాము. ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినవి తొందరగా తేల్చండి ఈ కేసులోని. నిన్నగాక మన హైకోర్టు 10 ఏళ్ళైనా కేసులు ఎందుకు కదలిక లేవని ప్రశ్నించింది కూడా. అందువల్ల కీ అనేది లాక్, జగన్మోహన్ రెడ్డి లాక్ కీ మోడీ దగ్గర ఉంది. అందుకే మోడీ పట్ల ఆ లాయాలిటీ చూపుతున్నాడు. అంటే ప్రత్యర్థి పక్షంలో ఉండి కూడా అంశాల వారిగా మద్దతు బీజేపీ ఎన్డీకి ఎలా ఇస్తాడు? ఎన్డీకి ఇవ్వడం అంటే టీడీపీకి ఇవ్వడమే కదా. బీజేపీకి మద్దతు ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో టీడీపీ కూడా ఇవ్వడమే. ఎందుకంటే టీడీపీ నాయకుడు కూడా రామ్మోహన్ నాయుడు అలా మంత్రి కదా మోడీ క్యాబినెట్లో. అదో వింత పరిస్థితి కదా. అందుకని టీడీపీకి మద్దతు ఇవ్వడమే జగన్. కేంద్రంలో టీడీపీకి మద్దతు ఇస్తున్నాడు జగన్. ఎందుకు ఇస్తున్నాడు అంటే కేవలం ఒకే ఒక్క ఫ్యాక్టరు, అరెస్టు నుంచి. ఎందుకంటే గతంలో అరెస్ట్ కావడానికి ఇప్పుడు అరెస్ట్ కావడానికి ఒక తేడా ఉంది. గతంలో అరెస్ట్ అయితే సింపతి వచ్చింది. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి మరణానంతరము కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న సమయము, జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా రాజకీయంగా ఉత్సాహవంతంగా వాతావరణం ఉన్న సమయంలో అరెస్ట్ జరిగింది. అంటే పొలిటికల్లీ అపార్చున్ మూమెంట్లో అరెస్ట్ జరిగింది, సరైన సమయంలో అరెస్ట్ జరిగింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆ అరెస్టు వల్ల 16 నెలలు జైల్లో ఉండడం లాభపడ్డాడు. కానీ 2014 నుంచి 10 ఏళ్ళుగా ఆయన మీద ఉన్న కేసులు ఒక్క ఇంచు కూడా కదలేదు. ఎందుకు కదలేదు అందరికీ తెలుసు. మోడీ ప్రభుత్వం చలవ వల్ల, అమిత్ షా ఆఫీసుల వల్లనే జరగవు. ఇంకా వేరే రీజన్ ఏముంటుంది? ఇప్పుడు మీకు దేశంలో బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పక్ష నేతలందరిపైన కేసులు ఉన్నాయి కదా. నిన్న అక్కడికి వచ్చిన సంజయ్ రౌత్ పైన కూడా కేసు ఉంది. సో ప్రతి పార్టీని బీజేపీ ఏ పార్టీని వదలలేదు. ఒక జగన్నే మాత్రమే ముట్టుకోలేదు 10 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు ఒత్తిడి ఉండుంటుంది కదా, ఎన్డీఏలో అప్పుడు ఉన్నాడు కదా. సో అందువల్ల ఇప్పుడు ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అవసరం కూడా ఉంది కనుక. 2014-18 మధ్య కాలంలో జగన్ అరెస్ట్ చేయమని, జగన్పై చర్యలు తీసుకోమని చంద్రబాబు నాయుడు చెప్పినా మోడీ వినటానికి అవకాశం లేకుండే. ఎందుకంటే ఆయనకు మెజార్టీ ఉండే. అందువల్ల ఆ ఒత్తిడి పనిచేయలే. కానీ ఇప్పుడు ఒత్తిడి పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ మద్దతు చాలా అవసరం. ఎందుకంటే నితీష్ కుమార్ చాలా చెప్పలేదు ఉసరవెల్లి. సో ఆయన ఎప్పుడు రాజకీయ నాయకులు ఉసరవెల్లిలో, అందులో నితీష్ కుమార్ పెద్ద ఉసరవెల్లి. సో ఎప్పుడు రంగ మారుతో తెలియదు. అందువల్ల ఇప్పుడు టు కీప్ చంద్రబాబు నాయుడు ఇన్ గుడ్ హ్యూమర్, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశం కూడా మనం కొట్టిపారేది. అది జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా అంటున్నాడు కదా, కష్టాలు మనకు కొత్త కాదు, దేనికైనా సిద్ధపడింది. కానీ ఇప్పుడు అరెస్ట్ అయితే అనుకున్న ఛాలెంజ్ ఏంటి అంటే ప్రజల్లో సానుభూతి లేని సమయం ఇది. ఎందుకంటే ఓడిపోయిన సమయం. సో 40% ఓట్లు రావచ్చు, బట్ స్టిల్ ఓడిపోయిన సమయం. అప్పుడు ఆయనను అరెస్ట్ చేసిన సమయంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చింది. నిన్న కామన్న అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పైన ఏం వ్యతిరేకత ఇప్పుడే ఉంటుంది. అందులో 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి ప్రజలు ఎప్పటికిప్పుడే అసంతృప్తి చెందుతారా? చంద్రబాబు నాయుడు ఇప్పటికిప్పుడు ఏం చేశారని అసంతృప్తి చెందుతారు. తర్వాత అప్పుడు అరెస్ట్ అయినప్పుడు తల్లి చెల్లి రోడ్డు మీదకి వచ్చి మద్దతుగా నిలిచారు. అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద సపోర్ట్గా ఉంది. కానీ ఇప్పుడు తల్లి చెల్లి అప్పుడు షర్మిల పాదయాత్ర కూడా చేశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా తల్లి చెల్లి మద్దతు లేదు, ఫ్యామిలీలో కూడా ఏకాకి. సో భార్య రావాలి, భార్యకు ఆ రకమైన రాజకీయ సపోర్ట్ వస్తుందా అని అనుమానమే. ఇకపోతే ఇప్పుడు షర్మిల అక్కడ రెడీగా ఉంది. కొద్దిగా జగన్ అనే వ్యక్తి స్క్రీన్ పైన లేకపోతే
వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే, వాళ్ళు ఎవరో కాదు. వాళ్ళపైన అటు నుంచి మోడీ ఇటు నుంచి చంద్రబాబు ఒత్తిడి చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? వైసీపీలో ఉండక కాంగ్రెస్కి వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని తెలిసి గనక ఆయన మోడీతో జగన్ ఎక్కడా పెట్టుకోవడం లేదు. కానీ మరి అలాంటప్పుడు ఇండియా కూటమి నేతలు ఎందుకు ఆహ్వానించాడు? సో మీరు ఇండియా కూటమి నేతలు అక్కడ స్పీచ్ల్లో కూడా మీరు గమనిస్తే, మొత్తం స్పీచ్లు నేను చూడలేక ఇప్పుడు ఇట్లా చేసిన బయటలో ఎక్కడ మోడీని అంటలేరు మీరు గమనిస్తే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు మోడీ పైన అటాక్ ఏం పెట్టడం లేదు, ఎందుకంటే ఆ జాగ్రత్త బహుశా జగన్ చెప్పుండాలి, మరి లేదా మొత్తం స్పీచ్లో ఉందో మనకు తెలియదు. కానీ మోడీ పైన అటాక్ చేసినట్టయితే ఎక్కడ మీడియాలో రాలే, మనకు పత్రికల్లో చూస్తే ఇక్కడ మొత్తం ఉపన్యాసాలన్నీ వినలేదు కనుక ఐ కీప్ దట్ ఆప్షన్ ఓపెన్. సో అందువల్ల క్లియర్గా మరి అలాంటప్పుడు అయినా ఇండియా కూటమి వైపు తాను వెళ్తాను అనే సంకేతాలు ఎందుకు ఇచ్చాడు అంటే బీజేపీకి కూడా ఒక ఇండికేషన్, నాకు ఆప్షన్ లేదని మీరు అనుకుంటున్నారు, నాకు కూడా ఆప్షన్ ఉంది, ఇక ఎలాగో మీరు లోపలెత్తారన్నప్పుడు నాకు ఏముంది, మీరు ఆ సింపతి నాకు నేషనల్ సింపతి రావాలి కదా అనేటువంటి ఒక మెసేజ్ మోడీకి ఇవ్వడం. ఎందుకంటే ఇక తాను అనివార్యము అరెస్టు అనే భావన వచ్చింది అనుకోండి, ఎవరో సమర్థత కూడా కొట్టుకోవాలి కదా, అది రాకుండా జాగ్రత్త పడతాడు. జాగ్రత్త పడుతున్నాడు కనుకనే స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇచ్చాడు, జాగ్రత్త పడుతున్నాడు కనుకనే అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు కనుకనే ఇండియా కూటమిలో చేరలేదు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతలేరు. ఇవాళ కేంద్ర బడ్జెట్ పైన మాట్లాడారు, దేనిపైన మాట్లాడతలేరు కదా. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ పైన ప్రతిపక్షాలన్నీ అల్లరి చేస్తున్నాయి, మరి జగన్మోహన్ రెడ్డి అల్లరి చేస్తున్నాడు. నార్మల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిండు మోడీ అనాలి కదా. తెలుగుదేశం పార్టీ ఏమీ తేలేదు, ఆంధ్రప్రదేశ్కు 15,000 అమరావతి గ్రాంటా అప్ప తేల్చండి అని చాలా మాటలు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడతలేడు? సో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వైసీపీ నేతలకు కూడా, నాకు వైసీపీ నాయకులే చెప్పింది, సార్ బీజేపీని మాత్రం ఏమీ అనకూడదని మాకు ఇన్స్ట్రక్షన్ అని. మీరు అది క్లియర్గా, మీరు అందుకే సాక్షి మీడియా చూసినా మీకు అర్థమవుతుంది, ఎక్కడ మోడీ పైన బీజేపీ పైన అటాకింగ్ మోడ్ అసలు ఉండదు. మీరు ఎక్కడైనా చూడండి, టీవీలో చూడండి, బడ్జెట్ చర్చలు చూడండి, టీవీలలో పేపర్లో చూడండి, ఎందుకంటే దట్ ద క్లియర్ అందరికీ తెలుస్తుంది, క్లియర్ ఆ మేనేజ్మెంట్ నుంచి క్లియర్ ఆదేశం ఏంటంటే గో స్లో ఆన్ బీజేపీ అని. మన అటాక్ అంతా టీడీపీ పైన తప్ప బీజేపీ పైన కాదు అని. ఇదే స్ట్రాటజీ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అయ్యాడు కదా, ఎక్కడ పొరపాటున బీజేపీని ఒక్క మాట అననీయలే. తన అటాక్ మొత్తం వైసీపీ పైన పెట్టాడు, పెట్రోల్ ఛార్జీలు పెరిగినా జగన్నే తిట్టాడు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కింద జగన్నే తిట్టాడు తప్ప మోడీని ఒక్క మాట అనలే. అందువల్ల ఇప్పుడు ఇక మరి ఈ ఇండియా కూటమి నేతలను పిలవడం, వాళ్ళు రావడం డెఫినెట్గా ఒక మెసేజ్ బీజేపీ నాయకత్వాన్ని కూడా ఇస్తున్నారు. సో వరస్ట్ సినారియోలో నాకు ఆప్షన్ ఉంది అని చెప్పదలుచుకున్నాడు. ఓకే సార్, ఒక పక్క ఢిల్లీలో ఆ రకమైన అంశం ఉంటే బీజేపీ తోటి,